మన సింగరేణి సీఎండీ శ్రీ ఎన్ బలరాం గారు చేస్తున్న కృషి భవిష్యత్ తరాల కోసం, భూమి మీద జీవజాతి మనుగడకు కారణమైన జల సంరక్షణ కోసం ఆ మహనీయుడు చేస్తున్న మహోన్నతమైనటువంటి కృషిని మనమందరం కూడా పాటిద్దాం రండి. భవిష్యత్ తరాల కోసం సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు, బొగ్గు తవ్వుకొని అమ్మడం, బొగ్గు సరఫరా చెయ్యడమే కాదని, సింగరేణి అంటే పచ్చదనానికి పుట్టినిల్లుగా ఉండాలని, సింగరేణి అంటే కాలుష్యరహితంగా ఉండాలని, సింగరేణి ప్రాంతంలో చెరువులు, కుంటలు, జీవజలం సమృద్ధిగా ఉండాలని, ఇప్పటివరకు ఎవరూ చేయలేని విధంగా, భవిష్యత్తులో కూడా ఏ నాయకుడు ఆలోచించలేని విధంగా మనందరి ప్రియతమ నాయకుడు, సింగరేణి తల్లిగన్న ముద్దుబిడ్డ శ్రీ సీఎండీ శ్రీ ఎన్ బలరాం గారు సింగరేణి ప్రాంతానికి పెద్ద దిక్కుగా, ఈ ప్రాంతం ఆర్తనాదాలు తెలుసుకొని భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు తరాల మనుగడ కోసం మహోన్నతమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వారి ఆలోచనలను, వారి సిద్ధాంతాలను మనమందరం ముందుకు తీసుకువెళ్లి సింగరేణిని ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప సంస్థగా, కాలుష్యరహిత సంస్థగా, కాలుష్యరహిత జీవన విధానానికి సింగరేణిని కేంద్ర బిందువుగా చేసుకుందాం రండి. సింగరేణిలో కోల్ మైనింగ్ చేస్తే ఇక్కడ చల్లగా ఉంది అనేది ఉండాలి. మొత్తం పచ్చగా ఉండాలి. సీఎండీ శ్రీ ఎన్ బలరాం గారి ఆలోచనలను, ఆశయాలను, సిద్ధాంతాలను ఆచరిస్తూ భవిష్యత్ తరాల కోసం పరిచేద్దాం.